దేవుని బిడ్డలారా, ఒక ఊరిలో తండ్రి, కుమారుడు నివసిస్తూ ఉన్నారు. ఆ కుమారుడికి చెట్లంటే ఎంతగానో ఇష్టం. తన తండ్రి దగ్గరికి వెళ్లి, డాడీ డాడీ నాకొక మామిడి చెట్టు తీసిస్తావా? నేను దాన్ని నాటుతాను అని చెప్పి తీపిచ్చుకున్నాడు. తన తండ్రి దగ్గర ఆ యొక్క చెట్టును కొనిచ్చుకొని, ఆ చెట్టును నాటాడు. చెట్టును నాటిన తర్వాత కుమారుని పనేంటంటే ప్రతిరోజు వెళ్ళడం, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడం, ఎంత పెరిగింది? ఎంత హైటొచ్చింది? ఏ విధంగా ఉంది అని ప్రతిరోజు వెళ్లి చూస్తూ ఉన్నాడు. ప్రతిరోజు వెళ్లి చూస్తున్నాడు. అలా కొద్ది రోజులు చూసాడు, కానీ అది పెరగలేదు. తండ్రి దగ్గరికి వెళ్లి వెంటనే అడిగాడు, డాడీ డాడీ నువ్వు తీసిచ్చిన ఈ చెట్టు ఏం పెరగలేదు. అదేమన్నా చనిపోయిందేమో డాడీ, ఎన్ని రోజులైనా కూడా అది పెరగలేదు అని చెప్తూ వచ్చాడు. తన తండ్రి వెంటనే కుమారునితో అన్నాడు, బిడ్డ ఈ యొక్క చెట్టు పెరుగుతుంది. అది లోపల దాని వేర్లు పెరుగుతున్నాయి ఫస్ట్. మళ్ళా ఆ తర్వాత వేర్లు పెరిగిన తర్వాత చెట్టు పెద్దదైతుంది. కొద్ది రోజులు దానికంటూ ఒక సమయం ఉంటుంది. ఈ సమయంలో అది వేర్లు పెరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత అది చెట్టుగా, ఇంకా కొద్ది రోజుల తర్వాత మహావృక్షంగా అయితుంది అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఈ విధంగానే మనము ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నా దేవుడు నాకు జవాబు ఇవ్వలేదే, నా జీవితం ఉన్న పాటనే ఉందే, ఉన్న స్థితిలోనే ఉంది అని నువ్వెంతగానో దిగులు చెందుతున్నావు. నా ప్రార్థన వింటున్నాడా లేదా దేవుడు? నా ప్రార్థనకి జవాబు వస్తుందా రాలేదా? ఎందుకు నా జీవితం ఈ విధంగానే ఉంది? అందరి జీవితాలు ఫలిస్తున్నాయి, అందరి జీవితాల్లో అభివృద్ధి చెందుతున్నాయి, కానీ నా జీవితం ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉంది అని నువ్వు బాధపడుతున్నావేమో. బాధపడకు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకపు తండ్రి తన కుమారుడికి ఏ విధంగా అయితే చెప్తూ వచ్చాడో, ఆ యొక్క చెట్టు లోపల వేర్లు పెరుగుతుంది, కొద్ది రోజుల తర్వాత అది మహావృక్షం అవుతుందని దేవుడు నీతో కూడా చెప్తున్నాడు. ఈ సమయంలో ఇంకా జవాబు రాలేదని నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు నీతోనే చెప్తున్నాడు ఏమిటంటే, నీ ప్రార్థనకి ఇప్పుడు నేను నీ యొక్క సమాధానాన్ని, నీ యొక్క జవాబుని నేను నీకోసం ప్రిపేర్ చేస్తున్నాను. అది ఒక తయారీ విధానంలో ఉంది. ఇప్పుడు చూస్తుంటారు వంటలు అవి ఈ విధంగా చేస్తున్నప్పుడు, మనము తినడానికి సరిగ్గా కావాలి అంటే ఒక కొన్ని నిమిషాలు టైం పడుతుంది, కొద్దిసేపు టైం పడుతుంది. వెంటనే రావాలంటే రాదు. మన ప్రార్థన కూడా అంతే. మనం ప్రార్థన చేసిన వెంటనే జవాబు పొందుకోవాలి అంటే అది సాధ్యం కాదు. కొన్నిసార్లు వెంటనే దేవుడు జవాబు ఇస్తాడు, కొన్నిసార్లు లేట్ చేస్తాడు. ఎందుకంటే నీ కోసము దేవుడు మంచిది ప్రిపేర్ చేస్తుంటాడు. ఆ ప్రిపేర్ చేస్తున్న సమయంలో నువ్వు ఓపిక కలిగి ఉండాలి, నువ్వు ధైర్యము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆలస్యం చేసినా కూడా అద్భుతం చేయకుండా మానడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, యోసేపును గమనించినట్లయితే, ఆయన ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మివేశారు తన అన్నదమ్ములు. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాడు. అనుకొని ఉండవచ్చు నన్ను మర్చిపోయాడేమో దేవుడు అని, కానీ ఆయన ఆ విధంగా అనుకోలేదు. దేవుడు ఆయన్ను మర్చిపోయాడా? దేవుడు ఆయనను దీవించకుండా వదిలిపెట్టాడా? ఎన్ని సంవత్సరాలైనా సరే ఒక రోజు వచ్చింది, దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధాన మంత్రిగా యోసేపును నియమించాడు. అన్ని సంవత్సరాలు యోసేపుకి జవాబు ఎందుకు రాలేదంటే, ఆ ప్రధాన మంత్రిగా ఉన్నత స్థానంలో ఉంచడానికి దేవుడు ఆ యొక్క సంవత్సరాలన్నీ యోసేపుకి మంచి దినములుగా ప్రిపేర్ చేస్తూ వచ్చాడు. అందును బట్టి యోసేపుకి అన్ని సంవత్సరాలు జవాబు రాలేదు. మనం కూడా అంతే, ప్రార్థన చేస్తాము, జవాబు రాలేదని వదిలేస్తాం. ఆ విధంగా ఉండకూడదు. యోసేపు ప్రార్థన చేస్తూనే దేవునికి నమ్మకంగానే ఉంటూ వచ్చాడు. జవాబు రాకపోయినా సరే, ఆయన గుంటలో పడవేయబడినా సరే, చెరసాలలో వేయబడినా సరే, చేయని నిందకి ఆ శిక్ష అనుభవించినా సరే, దేవునికి నమ్మకంగా జీవిస్తూ వచ్చాడు. దేవుని కోసము, దేవుని యొక్క కార్యము కోసము ఎదురు చూస్తూ వచ్చాడు. మనం కూడా అంతే, కొన్ని రోజులు ప్రార్థన చేసి ఇంకా జవాబు రాలేదని వదిలిపెట్టకూడదు. దేవుణ్ణి వదిలిపెట్టకూడదు, దేవుని యొక్క ప్రార్థనని వదిలిపెట్టకూడదు. దేవుడు మనకి అందరికంటే బెస్ట్ ఇవ్వడానికి కొన్నిసార్లు లేట్ చేస్తాడు. అది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుడు నమ్మదగిన వాడు,
ఆయన వాగ్దానములన్నీ అవునంటే అవునని ఉన్నాయి కాబట్టి దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు మాట తప్పని వాడు, ఆ వాగ్దానాల్ని నెరవేర్చేవాడు. కాబట్టి నువ్వు భయపడొద్దు, దిగులు చెందొద్దు, నిరాశలోకి వెళ్ళిపోవద్దు. దేవుని సమయం కోసం నువ్వు ఎదురు చూడు. నీ సమయం వేరు, దేవుని యొక్క సమయం వేరు. దేవుని సమయం అనేది సరైనది. దేవుడు నిర్ణయ కాలములో, తగిన సమయములో దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, ఈ రోజుకే నా పని అయిపోవాలి, ఈ రోజుకే నా సమస్య తీరిపోవాలి అని. కానీ ఆ రోజు ఏ సమస్య వస్తుందో, నీకు ఆ సమస్య తీరిపోతే, ఆ రోజు ఆ యొక్క సమస్య తీరిపోతే నీకు ఏ ఇబ్బంది వస్తుందో, ఏ యొక్క శత్రు ఆటంకం వస్తుందో, అవన్నీ దేవుడు ప్లానింగ్ ప్రకారం నీ జీవితంలో చేస్తుంటాడు. ప్లానింగ్ లేకుండా ఆయన ఎవ్వరి జీవితంలో ఏ కార్యాన్ని జరిగించాడు. ఏది జరిగినా అది నీ మేలు కోసమే దేవుడు చేస్తాడు. అది నీకు కష్టమైన, నష్టమైన, సంతోషమైన, ఏదైనా సరే దేవుడు సరైన పద్ధతిలో, క్రమ పద్ధతిలో చేస్తాడు. మానవులుగా మనము సరైన పద్ధతిలో ప్రతిదీ చేయలేం. ఒకటి చేసినా రెండోది తప్పిపోతాం, మూడవది తప్పిపోతాం. ఆ విధంగా మనం చేయలేం. దేవుడు ఏది కూడా తప్పకుండా ప్రతిదీ తన క్రమమైన కాలంలో, సరైన కాలంలో చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు భయపడకు, నువ్వు దిగులు చెందకు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. నీ కన్నీరన్ని ఆయన కవిలలో దాచి ఉంచి ఉన్నాడు. ఒక సమయం అంటూ వస్తుంది, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందరూ నిన్ను నిందిస్తున్నారని, అందరూ నిన్ను బాధిస్తున్నారని, నీకు జవాబు రాలేదని, అందరూ నిన్ను కృంగుదలకి నిన్ను తీసుకెళ్తున్నారని నువ్వు బాధపడిపోకు. లోకం వైపు నువ్వు చూడకు, దేవుని వైపు చూడు. మనుషులు ఏమనుకున్నా సరే, మనుషులు ఎంతగా నిన్ను నిందించినా సరే, మనుషులు ఎంతగా నిన్ను అవమానపరిచినా సరే, నిన్నెంతగా కృంగదీసినా సరే, దేవుని వైపు నువ్వు చూడు. దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఏ మనుషులైతే నిన్ను అన్నారో ఆ మనుషులు ఎదుటే నీ సమయం వచ్చినప్పుడు నీ తల పైకి ఎత్తుతాడు. ఆ మనుషులే నీకు సాక్ష్యం చెప్పే విధంగా దేవుడు నిన్ను చేస్తాడు. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడు. మీ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ వచ్చిండవచ్చు. ఒక్క అద్భుతం లేట్ అవుతుందని దేవుని నిందించడానికి వీలు లేదు, దేవుని ప్రశ్నించడానికి వీలు లేదు. ఎందుకంటే అవన్నీ చేసిన దేవుడు ఈ అద్భుతం నీ జీవితంలో చేయలేడా? అవన్నీ నీ జీవితంలో సరైన సమయంలో సమకూర్చిన దేవుడు ఈ యొక్క అద్భుతాన్ని సరైన సమయంలో చేయలేడా? తప్పకుండా చేస్తాడు. నీ జీవితానికి ఎప్పుడు ఏది చేస్తే కరెక్ట్ గా ఉంటుందో, ఎప్పుడు ఏ అద్భుతాన్ని జరిగిస్తే పర్ఫెక్ట్ గా నీ జీవితం ఉంటుందో, అప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. అంతేకాని నిన్ను ఏదో అనేకులకి హేళనాస్పదంగా చేయాలని, అనేకుల ఎదుట నిన్ను హీనంగా చూడాలని దేవుడు చేయడు. కానీ అనేకుల ఎదుట ఆశీర్వాదకరంగా నువ్వు రాబోయే రోజుల్లో ఉండటానికి దేవుడు ఇప్పటి నుండి తన ప్రణాళికలో నువ్వు ఉన్నావు. కాబట్టి దేవుడు తన ప్రణాళిక ప్రకారము నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తున్నాడు. భయపడకు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు నీ జీవితంలో నీ పక్షాన ఉన్నాడు. నీ మీద పోరాడే శత్రువుతో యుద్ధము చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. నువ్వు ఇప్పుడు బాధపడుతున్నా సరే, ఒక సమయం నీకు వస్తుంది. ఆ సమయంలో నువ్వు సంతోషంగా ఉంటావు. నీ బాధనంతా దేవుడు సంతోషంగా చేస్తాడు. కొన్ని రోజులు మాత్రమే శ్రమలు, కొన్ని రోజులు మాత్రమే కష్టాలు. ఎందుకంటే మన జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు ఇస్తే ఆ యొక్క ఆశీర్వాదాల్ని మనం ఏ విధంగా యూస్ చేసుకోవాలో, ఏ విధంగా ఉపయోగించుకోవాలో అది నేర్పించడం కోసం దేవుడు మనకి లేట్ చేస్తుంటాడు. ఒక్కొక్కసారి దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలో, ఏ విధంగా కాపాడుకోవాలో, ఏ విధంగా భద్రంగా ఉంచుకోవాలో మనకు తెలియకపోవచ్చు కొన్ని సమయాల్లో. అప్పుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవడం కోసము, ఆ యొక్క ఆశీర్వాదం యొక్క గుర్తింపు తెలుసుకోవడం కోసం దేవుడు మన జీవితాల్లో కొన్నిసార్లు లేట్ చేస్తాడు. అంతేకాని దేవుడు నిన్ను మర్చిపోయినట్టు కాదు, దేవుడు నిన్ను విడిచిపెట్టినట్టు కాదు, దేవుడు నీ ప్రార్థన వినక ఉన్నట్టు కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేరకు ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, ఆయన యొక్క హస్తం కురుచ కాలేదు అని. ఆయన వింటున్నాడు. ఆయన నీ ప్రతి పరిస్థితి చూస్తున్నాడు. నీ కన్నీరు చూస్తున్నాడు, నీ బాధ చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు. అన్ని ఆయన చూస్తున్నాడు. తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. అంతేకాని దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదు. ఆలస్యమైనా కూడా దేవుడు అద్భుతం చేయక మానడు. ఆ యొక్క నిర్ణయ కాలం కొరకు, ఆ దేవుడు చేసే అద్భుతం కొరకు నువ్వు ఎదురు చూడు.